ఏపీలో రేపటి పోలింగ్ కి సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలకి సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి నెల్లూరు నుంచి వెంకటనారాయణ, అలాగే అనంతపురం నుంచి శివారెడ్డి కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కర్నూలు వెళ్దాం. కర్నూలులో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఇక పోలింగ్ కి కొద్ది గంటలే సమయం ఉంది. పోలింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? కవిత, ఓట్ల పండుగకు సంబంధించిన అధికారులు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 8 నియోజకవర్గాలకు గాను 2204 యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్లకు ఏదైతే నియమితులు చేశారో ఆ యొక్క ఎన్నికల సిబ్బందితో పాటు ఈవీఎం మిషన్లు, ఎన్నికల సామాగ్రి కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 274 యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్న చోట అయితే ఈ యొక్క మోడల్ ఇందిరాగాంధీ మోడల్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పోలింగ్ స్టేషన్ చూసుకున్నట్లయితే పండుగ వాతావరణం లాగా కనపడుతున్న పరిస్థితి. ఈ యొక్క పోలింగ్ స్టేషన్కి ఇరువైపులా ఈ యొక్క మామిడి తోరణాలు కట్టడంతో పాటు స్వాగతం పలుకుతూ అరిటాకులు కూడా కట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణం లాగా ఈ యొక్క పండుగను జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే వచ్చే ఓటర్లు కూడా ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క ఓట్ల పోలింగ్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 320 ఈ యొక్క సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి దగ్గర పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఈవీఎం మిషన్లు అన్ని ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఉదయం ఈ యొక్క 7 గంటల ప్రాంతం నుండి ఈ యొక్క పోలింగ్ ప్రారంభమవుతుంది. దానికన్నా ముందర ఒక నమూనా టైప్లో ఈ యొక్క పోలింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాతనే పోలింగ్ కండక్ట్ చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, పోలింగ్ స్టేషన్లకి రాని వాళ్ళకి కూడా ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవేళ దివ్యాంగులు అయితే అక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద స్లోప్లను ఏర్పాటు చేసి, వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. ఇక గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లాలో 6000 మందికి పైగా పోలీసులు మోహరించారు. అలాగే గుంటూరు జిల్లాలో 5000 మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా? ఎలాంటి ఏర్పాట్లు చేశారో అప్డేట్స్ ఏంటి? నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఏదైతే కేంద్రాలు ఉన్నాయో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో గ్రామాలకు సైతం పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఎన్నికల సామాగ్రి ఉందో వాటిని బదిలీ చేశారు. పూర్తి స్థాయిలో అధికారులంతా పూర్తిగా పోస్టర్లు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దానికి సంబంధించిన పోస్టర్లను కూడా అతికిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా గుంటూరుకి సంబంధించి ఎంపీ అభ్యర్థికి గుంటూరు లోక్సభ స్థానానికి 30 మంది రంగంలో ఉన్నారు. అలానే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 132 మంది రంగంలో ఉన్నారు. అత్యధికంగా మంగళగిరికి సంబంధించి ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 40 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు 1929 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించారు. పూర్తి స్థాయిలో 70% పైగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు పర్యవేక్షించాలని పూర్తి స్థాయిలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక పల్నాడుకు సంబంధించి పూర్తిగా పల్నాడు జిల్లాలో 4 నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. అందులో మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి
పూర్తి స్థాయిలో గట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి 800 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించారు. పూర్తి స్థాయిలో సమస్యాత్మకమైన గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అనంతపూర్ వెళ్దాం. అనంతపూర్లో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివారెడ్డి, చెప్పండి, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, సార్వత్రిక ఎన్నికల కోసం కౌంట్డౌన్ ప్రారంభమైందని చెప్పచ్చు. మరికొన్ని గంటల్లోనే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాల కోసం 2236 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 6 అసెంబ్లీ స్థానాల కోసం దాదాపుగా 1571 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా 1000 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా ఇప్పటికే గుర్తించారు ఎన్నికల అధికారులు. దీనికోసం అత్యంత పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ విధించడం జరిగింది. 30 యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరోవైపున ఎక్కడైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఉన్న ఫ్రాక్షన్ జోన్ ఏరియాకు సంబంధించి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి తాడిపత్రి నియోజకవర్గం కావచ్చు, ధర్మవరం, రాప్తాడ్ నియోజకవర్గాల్లో ఫ్రాక్షన్ ప్రభావిత ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రేపు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓట్లు వేసేందుకు, పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు, పోలింగ్ పర్సెంటేజ్ను పూర్తి స్థాయిలో పెంచేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న వాతావరణం అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరోవైపున ప్రలోభాలకు సంబంధించి ఇప్పటికే గట్టి స్థాయిలో నిఘా వేయడం జరిగింది. ఎందుకంటే డబ్బు పంపిణీ కావచ్చు, మద్యం పైన కావచ్చు, పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు కావచ్చు, లేకుంటే చెక్ పోస్టులో తనిఖీలు కావచ్చు, ఇప్పటికే ముమ్మరం చేసిన పరిస్థితుల నేపథ్యంలో రేపు జరిగే ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఈవీఎం యంత్రాలను డిస్ప్లే చేయడం జరిగింది. అందరూ పోలింగ్ సిబ్బంది, ఎందుకంటే ఇప్పటికే ఒక అనంతపురం జిల్లాలోనే 22,000 మంది దాకా పోలింగ్ సిబ్బంది ఉన్నారు. వారంతా ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. అక్కడ రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రేపు తెల్లవారుజామున మాక్ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కవిత. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటనారాయణ, చెప్పండి, రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలింగ్కి సంబంధించి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? ఎస్కైతే ఓటర్లు డిసైడ్ అయ్యారు, అధికారులు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా ఏవైతే ఎలక్షన్ సామాగ్రి ఉందో అవన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకి ఆఫ్టర్నూన్కే చేరిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఒక రామలింగాపురం పోలింగ్ కేంద్రం అవుతున్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి ద్వారా చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఆఫ్టర్నూన్కే మొత్తం ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎండల దృష్ట్యా. ఎందుకంటే దాదాపు నెల్లూరు జిల్లాలో గత వారం నుంచి కూడా 40 నుంచి 48 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సో ఎవరికి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ సప్లైతో పాటు అలాగే షామియానాలు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. ఓవరాల్గా మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 24,42,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అందుకోసం దాదాపు 2,953 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 572 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో డిఎస్పీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. సో వారం నుంచి కూడా ఒక అవేర్నెస్ క్యాంపును కండక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఎలాంటి ఘర్షణలకు తావలేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏదైతుందో తమకు నచ్చిన పార్టీకి ఓటు హక్కు వేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
సో మొత్తంగా చూసుకుంటే దాదాపు అసెంబ్లీ నియోజకవర్గ 128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పార్లమెంట్కి సంబంధించి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో వీరందరూ కూడా రేపు మాక్ పోలింగ్ 5:30 తరువాత 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది, సాయంత్రం 6 గంటలకి ముగిసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ.